హల్లెలూయా. ఈ దినాల్లో నేను దేవుని ఆత్మచేత బలంగా తాకబడుతూ ఉన్నాను. కొన్నిసార్లు మాట్లాడదామంటే మాటలు కూడా రానటువంటి మూలుగులతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఆమెన్. ఎంతమందికి పరిశుద్ధాత్మని యొక్క అనుభవం ఇక్కడ ఉంది? నేను దేవుని ఆత్మ అనుభవంను కలిగి ఉన్నాను, దేవుని ఆత్మ నేను పొంది ఉన్నాను అన్న ఒకసారి చేతెత్తండి. కమాన్. దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నార్మల్గా ఉంటారు, మీరు బలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళు చేసేది, వాళ్ళు చూసేది, వాళ్ళు నడిచేది సమస్తము కూడా మార్చబడుతుంది. ఆమెన్. దేవుని ఆత్మను పొందిన వాళ్ళు పిరికి వాళ్ళు అసలే కారు. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధిలో దేవుని వెంబడించాలనుకుంటున్న మనము కొన్ని సంగతులు తట్టుకోలేకపోతున్నాం. నాకెందుకు సమస్యలు వస్తున్నాయి, నాకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నన్నెందుకు 10 మంది వీడికి మరి ఈ పిచ్చి ఏంటిది, వీడి సమాజంలో లేడా, వీడికి చుట్టాలు అవసరం లేదా, రక్త సంబంధాలు అవసరం లేదా, కుటుంబం అవసరం లేదా, పిల్లలు అవసరం లేదా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అగో పెళ్ళి చేసుకున్నప్పుడు కుటుంబం అనేది ఉంటుంది అనేటోళ్ళు కూడా వెర్రి వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. ఉంటుందా? ఉండదా? కానీ దేవుని వాక్యం అయితే చాలా కఠినంగా చెప్తుంది. ఆ దేవుని వాక్యము ఈ సేవకుని హృదయంలో చిన్నప్పటి నుంచి నాటబడ్డది కాబట్టి ఈ సేవకుని మైండ్ అంతా కూడా దేవుని వాక్యానుసారంగా మారిపోతూ వస్తూ ఉంది, గట్టిపడతా ఉంది దేవునిలో. హల్లెలూయా. మన జీవితంలో మనము చాలాసార్లు యేసు ప్రభు యొక్క పరిచర్యను చూసినట్లయితే ఆయన చాలా ఖండితంగా ఖచ్చితంగా బోధించినాడు. హల్లెలూయా. ఒకరోజు ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పాల్సన్ వాక్యం చెప్తా ఉంటే ఆ మీటింగ్లో చాలామంది జనాలు ఉన్నారు. చివరికి వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చినట్టు మనం చూస్తున్నాం. చూస్తారు అదొక మాట. తీయండి, ఎక్కడుంది? ఫాస్ట్గా. ఇదిగో నీ తల్లి, కమాన్, రిఫరెన్స్ చెప్పాలి. తీయండి అందరు కూడా, సంఘం అంతా తీయండి. మత్తయి సువార్త 12:49. కమాన్. ఇదిగో 47వ వచనం చూడండి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్తే, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు? ? ఎవడరా నా తల్లి అని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినని, ఆ వర్తమానం తీసుకొచ్చినవని అంటున్నాడు. ఆమెన్. అమ్మ, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు ఇక్కడ ఈ మీటింగ్లో ఉన్నాడు. యేసు ప్రభువు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు, వాక్యం వింటా ఉన్నారు ఇక్కడ మనుషులు. ఆమెన్. అయితే ఇక్కడ వాళ్ళ తల్లి, వాళ్ళ అన్నదమ్ములు, సహోదరులు వచ్చిర్రు. ఇక్కడ వీళ్ళు ఎవరు వచ్చిర్రు? ఫ్యామిలీ. ఆమెన్. ఇంటర్లో వచ్చిర్రు. ఇక్కడ సంఘస్థులు లేక ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు, మనుషులు ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆమెన్. ఇప్పుడు ఈయన సేవకుని మాటలు వింటున్నారు. వీళ్ళు సేవకుని మాటలు వింటూ ఉంటే, దీపకన్న వింటూ ఉంటే ఇంటర్లో వచ్చిర్రు. మరి ఇంటర్లో వచ్చినప్పుడు లోపలికి వచ్చి వినొచ్చు కదా ఆయన ఏం మాట్లాడుతున్నారో. కానీ ఒకడు మాత్రం ఇక్కడ నుంచి గబగబా పరిగెత్తుకొని ఇక్కడ నుంచి వచ్చి, అయ్యా నీ అమ్మ, నీ చెల్లె, నీ సహోదరులు వచ్చిర్రు అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఈ చెప్పినోడిని చూస్తున్నాడు. ఎవడరా నాకు అమ్మ అంటున్నాడు, ఎవడు నాకు అమ్మ అంటున్నాడు. అప్పుడు వాడికి ఎంత బాధ అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ తెచ్చినోడికి కదా పాల్సన్. అప్పుడప్పుడు నాతోని కూడా అంటారు, అన్న అమ్మ వస్తుంది అంటారు. అలాగే అక్కడ కూడా చెప్పుంటారు. హల్లెలూయా.
ఇక్కడ చూడండి ఏమంటున్నాడో చూడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నాకు అమ్మ లేదు, నాకు సహోదరులు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరంటే సంఘమే అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరే. ఎవరైతే వాక్యం విని వాక్య ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళే నాకు తల్లి, వాళ్ళే నాకు సహోదరులు అని అంటున్నాడు. హల్లెలూయా. దయమనమ్మ, దేవునికి కుటుంబం అంటే ఎవరట? సంఘం కాదు, ఆయన వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే. కమాన్ చెప్పండి. రత్నమ్మ, నా కొడుకే గంజి పోయాలంటే పోయారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యం వింటారో దాని ప్రకారంగా నడుచుకుంటారో, విని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే మనకు కుటుంబము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇదే బావిలో ఉండి ఇదే సముద్రం అనుకుంటే కుదరదు. బయట ఇంకెంతో ఉంది మనకు తెలియని సంగతులు. అనేక తల్లిదండ్రులను కొడుకులు వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉట్టిగానే దూరం ట్రైన్ ఎక్కించి ట్రైన్లో ఆడ దిగుమని చెప్పి తీసుకోవడానికి రాకుండా అట్లా రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు కూడా ఎందరో ఉంటున్నారు. ఆమెన్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సేవకుడు ఎప్పుడు కూడా కుటుంబాన్ని ప్రేమించకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబాన్ని ప్రేమించమన్నది దేవుడే, కుటుంబాన్ని ప్రేమించకుండా ఉండేటట్టు చేస్తుంది కూడా దేవుడే. ఇక్కడ దేవుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను ప్రేమించండి అని. హల్లెలూయా. అంటే కుటుంబము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే వాళ్ళు కూడా కుటుంబం అయిపోతారు కదా. ఆమెన్. హల్లెలూయా. ఎవరు నా వాక్యాన్ని వింటారో, విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళే నాకు తల్లి అన్నారు. ఇప్పుడు నిజమైన తల్లి కూడా వాక్యం విని వాక్యాన్ని అనుసరిస్తే తల్లి కాదా? అవుతుందా కాదా? అవుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ పాస్టర్ కుటుంబాలు అట్లా ఉన్నాయి. మేము తోపులమని లాస్ట్ వస్తారు, తెలుసా మీకు అది? అంత ఆరాధన అయిపోయినాక డైరెక్ట్ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు పాస్టర్ ఫ్యామిలీస్ కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. కానీ వాళ్ళంతా డూప్లికేట్ క్రైస్తవులే. ఆమెన్. వాళ్ళంతా దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైన వాళ్ళు కాదు. ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళే దేవుని యొక్క కుటుంబము. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకునే మనమే దేవునికి కుటుంబం అని చెప్పండి. హల్లెలూయా. మరి అంత ఈజీ కాదు. దేవుడు ఈ మాట చెప్తా ఉంటే ఇటు ఎట్లయితుంది, నేను కనలేనా, నేను పెంచలేనా, ఇన్నేళ్ళు పెంచింది అంత ఉత్తదేనా అని వస్తుంది కదా ఆలోచనలు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అది అర్థం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అన్నిటికంటే ఎక్కువగా, కుటుంబం కంటే ఎక్కువ కూడా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. సో మన ప్రేమ మొట్టమొదటిగా మరి దేవుని సన్నిధిలో ఎక్కువై ఉండాలా. కనుక లూకా సువార్త తీసుకుందాం, 14వ అధ్యాయం తీసుకుందాం. అక్కడ కూడా మరి చాలామంది మొన్నటి దినం మన సంఘానికి వచ్చిన వాళ్ళు, సంఘము చాలా ఎదిగింది. ఎక్కడ ఎదిగింది? కౌంట్లో ఎదిగింది. హల్లెలూయా. కానీ ఈ సంఖ్యలో ఎదగక ముందు ఆత్మలో ఎదిగినాం. ఆమెన్. హల్లెలూయా. సో దేవునికి 100 మంది ఆత్మలో ఎదగని క్రైస్తవులు అవసరం లేదు. ఒక 10 మంది ఆత్మలు ఎదిగితే అదే గొప్ప సంఘము. ఆమెన్. అదే ధన సంపన్నమైన సంఘముగా దేవుడు చూస్తున్నాడు. సో మనము ఆత్మలో ధనవంతులం కావాలా. ఎక్కడ ధనవంతులం కావాలా? ఆత్మలో ధనవంతులం కావాలా. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది? దయచేసి ఎవరు మీ కన్నులు ఈడ హాల్ నిండిందా అని చూడొద్దు. ఎంతమంది చూస్తున్నారు హాల్ నిండిందా లేదని? ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది నిండిందా? మనుషుల సంఖ్యతో మనకు అవసరం లేదు, దేవునికి కూడా అది అవసరము లేదు. ఆమెన్. మరి దేంట్లో మనం ఎదగాలి అంటే ఆత్మలో, వాక్యంలో, ప్రార్థనలో, కృపావరముల్లో, ప్రేమలో, ఐక్యతలో ఎదగాల మనం. ఆమెన్. ఈ సంఘము దేవుడు మరి ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఆ యొక్క స్థలంలో దేవుడు ప్రజలతో అనేక సార్లు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి 26వ వచనం చూద్దామా? 14లో కమాన్ చదవండి. 14వ అధ్యాయము 26వ వచనము ఏమంటున్నాడంటే ఆయన, ఎవడైనను నా యొద్దకు వచ్చి
వచ్చిర్రా మీరందరూ? ఎక్కడికి వచ్చిర్రు మీరందరూ? అబ్రాం గారు వినండి, ఇక్కడ ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఇప్పుడు సేవకునిగా నేనే యేసుప్రభు దగ్గరకు వచ్చినాను. ఇప్పుడు మీరు విశ్వాసులుగా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులుగా ఉండడం కాకుండా విశ్వాసుల నుంచి ఆయన శిష్యులుగా మార్చబడడానికి మీరు ఎక్కడికి వచ్చారు? దయమనం ఎక్కడికి వచ్చింది? చెప్పండి అందరం కూడా, మనం ఎక్కడికి వచ్చినాం? ఎక్కడికి వచ్చినాం ప్రీతి? దేవుని దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మీరు నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. ఆమెన్, హల్లెలూయా. ఎంతకాలం మీరు విశ్వాసుల్లాగానే ఉంటారు? ఎంతకాలం మీరు ఇదే స్థితిలో ఉండాలని ఇష్టపడుతున్నారు? విశ్వాసులు ఏం కావాలా చెప్పండి? విశ్వాసులు ఏం కావాలా? విశ్వాసులు శిష్యులు కావాలా? ఆమెన్. ఏం కావాలా? శిష్యులు ఏం కావాలి? బోధకులు కావాలి. ఆమెన్. శిష్యులు ఏం కావాలి? ఉన్నారు ఇక్కడ. పాల్సన్, ఎన్నేళ్ళు ఉంటావు ఈ విశ్వాసుల లిస్టులా? శిష్యుల లిస్ట్కి ఎప్పుడు వస్తావు? దీపకన్ అర్థమవుతుందా? విశ్వాసులందరూ కూడా పాలు తాగే వాళ్ళే. బలమైన ఆహారం శిష్యులే తినేటిది. ఈ శిష్యులు బోధకునిలాగా కావాలంటే మరి మీరు ఇంకా విశ్వాసుల్లాగానే ఉంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు విశ్వాసుల నుండి శిష్యులుగా మార్చబడాలి అని అంటే ఈ సంఘం ఏం కావాలా? దేవుని శిష్యులుగా మార్చబడాలా. దయ్యాలు శిష్యులు ఎల్లగొట్టిరా? విశ్వాసులు ఎల్లగొట్టిరా? ఇద్దరిద్దరిని పంపినాడు. ఆమెన్. ఎవరు ఎల్లగొట్టారు? ఇప్పుడు మనం ఏ విధంగా మార్చబడాలా? శిష్యులుగా. ఎన్నేళ్ళు విశ్వాసగా ఉంటావు? ఎప్పుడైతే దేవునికి శిష్యుడవు? ఎప్పుడైతే నీవు నీ యొక్క తల్లిని, నీ తండ్రిని, నీ యొక్క బిడ్డలని అందరినీ కూడా నీవు ద్వేషించినప్పుడే. ఆమెన్. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే మనం దేవునికి శిష్యులం? ఇది నేను చెప్తున్నా మాటనా? ఎందుకు హుషారుగా లేరు సురేష్? చెప్తలేవు ఎందుకు? కష్టమవుతుందా? ఓ యేసు ప్రభును 100 మంది ఫాలో అవుతూ ఉన్నారు. ఓ మొత్తం నిండిపోయింది వెనకాల జనసమూహం అని ఆయన ఎగరలేదు, వాళ్ళని మెచ్చుకోలేదు. వెనకకు తిరిగి చెప్పిండు, అరే నాయనా మీరు నన్ను వెంబడించి నాకు శిష్యులు కావాలంటే మీరేం చేయాలా? మీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, అంతేకాకుండా నీ సొంత ప్రాణాన్ని, నీ పిల్లలని నువ్వు ద్వేషించుకోవాలా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాలమ్మ ఇక్కడ వినాలి. పిల్లలతో ఆడుతున్నారు. పిల్లల్ని ప్రేమిస్తే కథం శిష్యులు కాలేరని చెప్తుంటే మళ్ళా పిల్లలతోనే ఆడుతున్నారు. ఆమెన్. ఎంతమంది సీరియస్గా ఉన్నారు ఇక్కడ? కనీసం నిన్న ప్రవక్తను దేవుడు మన మధ్యలోనికి పంపించి ఆయన ఒక ప్రవచనం చెప్పినాడు, 2024లో ఈ హాల్ నిండుతుందని. ఆమెన్. మనకు సోయి ఉండాలొద్దా? మనం దాని విషయంలో పని చేయాలొద్దా? మనం శిష్యులుగా మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అయ్యో నా భార్య, నా పిల్లలని ఇంట్లో కూర్చోవాలా? ఏం చేయాలి మనం? అమ్మ నా ప్రాణం బయటకు పోతే యాక్సిడెంట్ అవుతుంది, నేను చచ్చిపోతాను, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలా? ఏం చేయాలట? ద్వేషించాలట. నా ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. అగో ఇదేం లెక్క? 100 మంది చూస్తున్నారు. ఈయనకేమైనా తెలివి తక్కువ ఉన్నదా? యేసుప్రభు ఇట్లా చెప్తే ఎవరు తిరుగుతారు ఆయనతోని? తల్లిదండ్రులను ద్వేషించాలా? ఏమి సురేష్ నిద్రపోతున్నావు? ఎవరిని ద్వేషించమంటున్నాడు? పిల్లల్ని. ఇదేం లెక్కరా బాబు? పిల్లల్ని ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కదా? తిక్కుంటాయి కొన్ని దేవుడు చెప్పేటి, అర్థం కావు మనకి. అంటే నువ్వు పోయి ఇక దేవుడు నిన్ను ద్వేషించమన్నాడని మీ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలా? ఏమి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటి? హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఇప్పుడు మనం చూసినట్టుగానే ఎవడు నాకు అక్క, ఎవడు నాకు చెల్లె, ఎవడు నాకు తల్లి, నా మాట విని దాని ప్రకారంగా నడిచే వాళ్ళే అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఎవరు నాకు శిష్యులు అవుతారంటే ఎవరైతారట? చదవండి. తన తండ్రిని,
తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణంను సహా ద్వేషించాల. మీరు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? చెప్పండి. ఇప్పుడు దొంగలందరూ దొరుకుతారు. చాలా కఠినం ఇది. ఈరోజు బెంగళూరు నుంచి ఆ అన్న మన మధ్యలోనికి వచ్చిందంటే ఆయన భార్య ఏం చేసింది? దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆయన ఇక్కడ పంపించింది. ఈయన దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి కుటుంబాన్ని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఇది అన్నట్టు ద్వేషించడం అంటే దాని అర్థమైంది, దేవుణ్ణి ప్రేమించాలా, కుటుంబాన్ని ప్రేమించాలా, తల్లిని ప్రేమించాలా, తండ్రిని ప్రేమించాలా, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించద్దు అని అర్థం. ఆమెన్. అంటే వాళ్ళ ప్రేమ కనబడద్దు మనకు, దేవుని ప్రేమనే మనలో కనబడాలా. ఆమెన్. ఎప్పుడన్నా చూస్తే ఈ పాస్టర్కి అసలు కుటుంబం అనేది ఉన్నదా? ఎప్పుడు చూసిన సేవలు జరుగుతుంది. దేవుని ప్రేమనే కనబడాలి ఈ విధంగా. ఆమెన్. ఏం కనబడాలా చెప్పండి, అందరు చెప్పండి. నాలో దేవుని ప్రేమ ఉండాలి ఎక్కువ అని. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు దేవుని కంటే ఎక్కువగా. హల్లెలూయా. ఎవడైనా నా నిమిత్తం ప్రాణం పెడితే వాడు ఆ ప్రాణాన్ని పొందుకుంటాడట తిరిగి. కానీ మనుషుల కొరకు ప్రాణం పెట్టినాం అనుకో, అది వస్తుందా? రాదు. దేవుని కొరకు ప్రాణం పెట్టే విధంగా మనం ఉండాలి. అప్పుడే మనం దేవుని శిష్యులం. సురేష్, శిష్యులు కావాలా, విశ్వాసలాగా ఉంటావా? శిష్యులు అయితేనే నువ్వు బోధకుడు అవుతావు. ఆమెన్. నువ్వు బోధకుడు కావాలంటే శిష్యుని స్థితిలోనికి రావాలా. ఈ శిష్యుల స్థితిలోనికి రావాలి అని అంటే విశ్వాసంలోనే నువ్వేం చేయాలా? దేవుని ఎక్కువగా ప్రేమించాలా. నా ఉద్యోగం ఏమవుతుంది? అమ్మో, నా ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేను. అయ్యో, నా పిల్లలు లేకపోతే బ్రతకలేను. వాటి మీద ప్రేమ ఎంత ఉండాలో అంత ఉండాలి, కానీ వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలా. ఆమెన్. ఎవరన్నా ఇది ఇష్టపడతారా ఈ విధంగా? ఇంకో దగ్గర దేవుడు ఏం చేశాడు? అందరు మంచిగా శిష్యులు వస్తూ ఉంటారు, మీరు నన్ను వెంబడించాలంటే నా రక్తాన్ని త్రాగాల, నా శరీరాన్ని తినాలి. అందరికి తిక్కలాగా అనిపించింది. యేసుప్రభుకి ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా? ఈయనకేమన్నా మెదడున్నదా? ఇంత పాతకం మేము కట్టుకోవన్నా, ఈయన శరీరం తినాలా మేము, ఈయన రక్తం తాగల్లా మేము అని కొన్ని సందర్భాల్లో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా దేవుడు చెప్పిన వాటిని ఆ విధంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దీని అర్థం ఏంటంటే, ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు మరి మొన్నటి దినం మా స్నేహితుడు ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన ఫ్రెండ్షిప్ డే రోజు ఏదో ఒక రోజు పెట్టాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎట్లున్నారట? ఆకాశంలో ఉన్న చుక్కల్లాగా ఉన్నారట. ఆమెన్. హల్లెలూయా. ఆకాశంలో ఉన్న చుక్కల్లాగా ఉన్నారట. ఆమెన్. హల్లెలూయా. టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మెరుస్తూ ఉంటారు. అన్ని టైంలో కనబడకపోయినా వాళ్ళు కనబడతలేరు కదా అని ఫ్రెండ్స్ లేరని అనుకోలేము. వాళ్ళు మాత్రము ఉన్నారు. నా జీవితంలో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నాడు. అది సరిగా నాకు అర్థం కాలేదు, అయినా కానీ దాని అర్థం ఇదే. హల్లెలూయా. ఇక్కడ వినండి. ఇప్పుడు ఈ సంగతిని అర్థం చేసుకోవడానికి మనకు అదొక మంచి ఉదాహరణ. ఆయన స్టేటస్ పెట్టినాడు. ఏమైనా ఉన్నది? ఇది ఆకాశంలో ఏమున్నాయి చెప్పండి? చుక్కలున్నాయి. కనిపిస్తాయి మనకు? రాత్రికి కనిపిస్తాయి. గంగమ్మనమ్మ కనిపిస్తాయా? కళ్ళు మూసుకొని చూసేస్తుంది ఇప్పుడే చుక్కలు. ఆమెన్. ఇప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి మనకు. కొద్ది సమయం మనకున్నది ఈ దినం. ఆ కొద్ది సమయాన్ని మనం వాడుకోవాలా. హల్లెలూయా. ఎంతమంది నిజంగా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారా? ఈ చుక్కల్లాగా నీ తల్లి ఉండొచ్చు. ఎవరు? తల్లి. ఆమెన్. వీళ్ళు నీ సిస్టర్స్ లాగా ఉండొచ్చు, వీళ్ళని ఏమంటారు చిల్డ్రన్ లాగా ఉండొచ్చు. ఆమెన్. హల్లెలూయా. చుక్కలు కొంత వెలుగునుంటాయి. వెలుగుంటుందా ఉండదా చుక్కలకి? చుక్క వెలుగుతుందంటమ్మా, చుక్క గుడ్డిదైందంటమ్మా? చుక్కలు ఏం చేస్తాయి ఆకాశంలో? అది గట్టిగా చెప్పండి, చెప్పండి ప్రీతమ్మ, చెప్తలే. చుక్కలు ఏం చేస్తాయి? వెలుగుతాయి. అంటే వీటికి కొంచెము లైట్ ఉంది. ఆమెన్. ఏముంది? లైట్ ఉంది. దీనికి కూడా ఏమున్నది? లైట్ ఉన్నది. చుక్కలన్నిటికి కూడా ఏమున్నది? లైట్ ఉన్నది. చెప్పండి, చుక్కలకు ఏమున్నది? వెలుగున్నది. తల్లి తండ్రి, ఆమెన్. తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, వీళ్ళందరి దేన్ని పోలున్నారు? చుక్కలని పోలున్నారు. వీళ్ళలో కూడా కొంత వెలుగున్నచ్చే. ఆమెన్.
మనకు కూడా వాళ్ళ మీద కొంత ప్రేమ ఉండాలి. ఆమెన్. కానీ ఎప్పుడైతే ఆకాశంలో సూర్యుడు వస్తాడో, ఆమెన్, హల్లెలూయా, సూర్యుడు ఎప్పుడైతే ఆకాశంలో వస్తాడో, సూర్యుడు ఆకాశంలో వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తాయా? చుక్కలు కనిపించినంత మాత్రాన చుక్కలకు వెలుగు లేదని అంటామా? ఈ వెలుగు కంటే సూర్యుని వెలుగు ఏమవుతుంది? గట్టి చెప్పండి. ఇక్కడ వెలుగు ఉన్నది. తల్లిదండ్రులను ప్రేమించాలా, తిండి పెట్టాలా, పిల్లల్ని ప్రేమించాలా, దేవుని భయభక్తుల్లో నడిపించాలా. ఈ ప్రేమ ఉన్నప్పటికీ ఈ ప్రేమ కంటే మించిన ప్రేమ ఎవరిదై ఉండాలా? నీవెవరిని ఎక్కువ ప్రేమించాలా? ఇక్కడ ఎంతమంది నీ కుటుంబం కంటే, నీ తండ్రి కంటే, తల్లి కంటే, పిల్లల కంటే, ఉద్యోగం కంటే, నీ పని కంటే, నీ డబ్బుల కంటే, నీకున్న బలం కంటే, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇక్కడ దీపక్, ఎంతమంది ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తున్నారా మీరు? అన్నిటిని పక్కన పడేసి ముందు దేవుడు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి. చాలామంది క్రైస్తవులు లేరు ఈ విధంగా. హల్లెలూయా. ఈ విధంగా ప్రేమిస్తే, అంటే దేవుణ్ణి ప్రేమిస్తే తప్ప మనము ఆయనకు శిష్యులం కాలేము. ఆమెన్. దేవుణ్ణి కొంచెం ప్రేమిస్తా, మా ఇంటిని కూడా కొంత ప్రేమిస్తా, 50-50. ఎట్లా 50-50 ప్రేమిస్తా. శిష్యులు నంబర్ 1 శిష్యులు, నంబర్ 2 శిష్యులు, నంబర్ 2 శిష్యులు లాగా ఉంటా అనుకుంటారా? సురేష్ చెప్పు, లేచి నిలబడు. నువ్వు ఎందుకు నిద్ర వస్తుంది? లేవు, నిద్ర కాదు, డల్లుగున్నారు ఆత్మలు. నిజం చెప్తారు ఒకళ్ళు, అట్లుంటారు అన్నట్టు, సాటి అనే సహాయం. ఆమెన్. అందుకే నిలబెడుతున్నా. ఇవి చాలా విలువైనవి. ఈ దినము, మొన్నటి దినం మనం ఉట్టిగానే వాగ్దానాలు, ప్రవచనాలు వినడం కాదు, అవన్నీ నెరవేరడం చూడాలంటే సంఘానికి తట్టుకునే శక్తి ఉండాలా. ఆమెన్. నేను నీకు డబ్బులు ఇస్తాను అంటే నీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలా. ఆమెన్. ముందు ఏముండాలా? నీకు లోన్ ఇస్తా అంటది బ్యాంకు. నీకేముండాలా? ఫస్ట్ ఖాతా ఉండాలా. ఖాతా లేకపోతే లోన్ వస్తుందా? రాదు. ఆమెన్. ఇప్పుడు ఈ సంఘము దేవుడిచ్చే కృపను మోయగలిగిన సంఘంగా ఉండాలా. ఆ మహిమను తట్టుకునే సంఘంగా ఈ సంఘం తయారు కావాలంటే ముందు మనము ఈ యొక్క విశ్వాసుల నుంచి మన ప్లేస్ చేంజ్ చేసుకోవాలా. ఆమెన్. విశ్వాసులు ఎవరు దేవుని మహిమను తట్టుకోలేరు. శిష్యులు కూడా ఎవరు దేవుని మహిమను తట్టుకోలేరు. మనం యేసు ప్రభులాగా బోధకునిలాగా అయిపోవాలి. మనకు బోధిస్తున్న బోధకునిలాగా మనము మారిపోవాలి. ఆమెన్. పల్సని అర్థమవుతుందా? మన పిల్లల కొరకు మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమున్నది? దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తారు. నంబర్ 1 డిసైపుల్స్ అవుతారు, నంబర్ 1 శిష్యులు అవుతారు. నేను మా కుటుంబాన్ని జర ప్రేమిస్తారు కాబట్టి జర 2 లిస్టులు ఉంటా అంటే ఒప్పుకుంటుంది అక్కడ? అసలు శిష్యులే కామాట మనము 2 నంబర్ లేదు, 3 నంబర్ లేదు, ఉన్నది 1 నంబర్. అది ఖచ్చితంగా నీవు నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లల్ని దేవుని కంటే కొంచెం తక్కువగానే ప్రేమించాలా. ఆమెన్. ఎంత ప్రేమించాలా? దేవుని ఎంత ప్రేమించాలా? దేవుని పనిని ఎంత ప్రేమించాలా? ఈ సంఘం నేర్చుకుంటుందా మరి ఆ విషయాల్లో దేవుని ప్రేమించడం? ఆమెన్. దేవుని పరిచర్యను, దేవుని పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకో చోట మనకు జ్ఞాపకం చేస్తాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవుడు ఏంట్రా బాబు ఇట్లా మాట్లాడతాడు అనుకుంటాం. కానీ ప్రతి దాంట్లో దేవుడు ఏం కోరుతున్నాడంటే, కూర్చో, దేవుడు ఏం కోరుతున్నాడంటే నన్నే ఎక్కువ ప్రేమించాలంటున్నాడు. పక్కకున్న వాళ్ళకు చేతి చెప్పండి, నీ కుటుంబం కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, అందరికంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు. కొడుకుల కంటే, బిడ్డల కంటే, నీ ఉద్యోగం కంటే ఏం చేయాలి? నీవు అట్లా ఒంటరిగా కూర్చున్న వాళ్ళతో పని కాదు. ఇద్దరు కూడితే చాలా కార్యం జరుగుతుందని నిన్న వాక్యం విన్నాం. ఆమెన్. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. లేచి కూర్చోండి, ఒక పక్కన కూర్చోండి, చేతుల్లో చేతి ఇచ్చేటట్లు. కమాన్, లేవండి. మీరే ఉంటారు కూర్చోండి. నువ్వు లేవమ్మా ప్రీతమ్మ, కూర్చోండి. కమాన్. హల్లెలూయా. ఉన్నారా? సేవకుని మాటను తీసుకున్న వాళ్ళే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మనము విశ్వాసుల లిస్టుల నుంచి ఎక్కడికి రావాలా? విశ్వాసుల లిస్టులో గో బ్యాక్. శిష్యుల కమాన్. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు డిస్టర్బ్ ద సర్వీస్. ఓకే. మనం చేతి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరు కూడి దేన్నైతే భూమి మీద ఏకీభవించి అడుగుతారో అది దేవుడు పరలోకం నుంచి చేస్తాడు. తెలుసా మీకు అది? ఇద్దరు కూడి అడిగేదన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. హల్లెలూయా.
అందుకే మనం ప్రతిసారి పక్కలతో చెప్పండి, ఇక్కలతో చెప్పండి అని అంటూ ఉంటాం. కనుక ఈ దినము విశ్వాసుల లిస్టులో నుంచి ఏం కావాలి? మనం శిష్యులుగా ఎదగాల. శిష్యులుగా ఎదిగేటోళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఆమెన్. మనం కుటుంబాన్ని ద్వేషించాలా, ప్రేమించాలా కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించాలి. అక్కడ ద్వేషించడం అంటే అర్థం దేవుని కంటే తక్కువ ప్రేమించడం, అంతేగాని పోయి కొట్టు, కత్తితో ఓడు, నరికేయని కాదు అక్కడ. హల్లెలూయా. మనము నేర్చుకోవడానికి మాట చెప్తున్నాను. ఇంకొక మాట అంటున్నాడు దేవుడు, ఇంకా మనకు అర్థం కాని స్థితిలో నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తే ఏం చేయాలట? కన్నును పెరికి తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. కమాన్, 29 వచనం చూడండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. కుడి కన్ను ఏం చేస్తుంది? నేను డిస్టర్బ్ చేస్తుంది అంటున్నాడు. ఆమెన్. ఒరే, కన్ను చెడ్డది చూస్తే కన్నును వీకేయమంటున్నాడు, ఇదేం దేవుడురా బాబు అని అనిపిస్తుంది మనకి. ఆమెన్. హల్లెలూయా. ఆత్మలో మనం ఎదగాలేనంటే ఈ ప్రాసెస్ గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. మనం ఏదో ఒక దినమున మన చుట్టూన్న వాళ్ళందరికంటే, మన కంటికి కనిపించే వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించాలి. ఆమెన్. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావు అన్నిటికంటే ఎక్కువగా, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం నువ్వు చూస్తూ ఉంటావు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ పరిస్థితులను మార్చడం నువ్వు చూస్తూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఈ యొక్క సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని వెలుగులాగా మరి మన ప్రేమ దేవుని మీద ఉండాలి. ఆమెన్. ఈ చుక్కల మీద ఉన్నటువంటి వెలుగులాగా మన కుటుంబాన్ని మనం ప్రేమించాలా. ఎందుకు చుక్కల మీద ఉన్నంతే ప్రేమించాలని అంటున్నానంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, అనగా సూర్యుడు వచ్చినప్పుడు చుక్కలు కనబడని కూడా కనబడవు. ఆమెన్. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉన్నట్టు కూడా నీకు ఎవరికి తెలియకూడదు. నీ ప్రేమ అంతగా కొంచెమై ఉండాలి. ఆమెన్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇంకో మాట కఠినంగా ఏమంటాడు? ధనవంతులు పరలోక రాజ్యం చేరుట అసాధ్యం అంటాడు. అంతేనా? కష్టం, దుర్లభం. ధనవంతులు పరలోకం చేరుట దుర్లభం. ఇక ధనవంతులంతా బిచ్చగలు కావాలి ఇప్పుడు, వాళ్ళకి పరలోకం లేదని. ఇప్పుడు ధనవంతులు అందరికి కోపం వస్తుంది. ఇక ఏం దేవుడురా బాబు, ధనవంతులనైతే అందరూ కూడా ఏమవుతారట? పరలోకము చేరరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఈ మాటల్ని వింటున్నాం కాబట్టి మనం ధన్యులం. ఆమెన్. మనం ఇంకా మరి ముందుగానే విన్నాం. ఏమని? ఆయన రక్తాన్ని తాగుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం. ఇది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు, కానీ మనకు అర్థమైంది ఏంది? ప్రభు బల్లాలో మనము పాలు పొందుతూ ఉన్నాం. హల్లెలూయా. 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 కాబట్టి ఇప్పుడు మనం అందరిని ఏం చేయాలా? దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు. ఆమెన్. సూర్యుని వెలుగు ఎట్లా ఉంటుందో మనకు కూడా దేవుని మీద అంత ప్రేమ ఉండాలా. చుక్కల వెలుగు ఎట్లుంటుందో అట్లా మనము కుటుంబాన్ని ప్రేమించాలా. ఆమెన్. అంతేగాని కుటుంబాన్ని ప్రేమించొద్దని కాదు, కుటుంబంలో ఉన్న వాళ్ళని మనం అసహించుకోవాలని కూడా కాదు. ఆమెన్. అయితేనే మనం ఏమవుతున్నామంటే దేవునికి ఏమవుతున్నాం? శిష్యులమవుతా ఉన్నాం. ఆమెన్. సో మన బ్రతుకంతా మనం శిష్యులుగా ఎదగాల. శిష్యులుగా ఎదిగితేనే తర్వాత మనం దేవునిలాగా, బోధకునిలాగా అవుతాము. ఆమెన్. యేసు క్రీస్తు ఎట్లయితే మరి తాను ప్రతి దినము శిష్యుని వలె ఉంటూ దేవుని కృప ఆ యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వంలో కూర్చున్నాడంట పరలోకంలో. ఆమెన్. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? తండ్రి కుడిపార్శ్వమున ఆయన రొమ్మున ఆనుకొని కూర్చుంటున్నాడు యేసు ప్రభు. బోధకుని వలె అయిపోయినాడు. ఆమెన్. యేసు ప్రభు కూడా ఈ యొక్క పరిస్థితుల గుండా పూర్తిగా వెళ్ళినాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి ఈ దినం సంఘము ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకొని నిజంగా నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నానా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెన్. ఇంకొక మాట ఉంటున్నది, దేవుని ప్రేమిస్తున్నా అనేటోడు పక్కకున్న సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఆమెన్. కనిపించని దేవుని ప్రేమించని నీవు కనిపిస్తున్నటువంటి
మనుషులను ఎట్లా ప్రేమించగలుగుతావు అంటుంది వాక్యం. ఆమెన్. ఇంకేమంటుంది? కనిపించే మనుషులనే ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు అంటుంది. ఆమెన్. గంగమనమ్మ, దేవుని ప్రేమిస్తున్నావా? కనిపిస్తలేడు, ఎట్లా ప్రేమిస్తాం? ముందు కనిపించేటోళ్ళను ప్రేమించు, అప్పుడు మనము అందరం నమ్ముతాం ఈమె మమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి దేవుని కూడా ప్రేమిస్తున్నది. హల్లెలూయా. సంఘంలో ఒకరికొకరికి ఏముండాలి? ఐక్యత ఉండాలా? చెప్పండి, నేను ఐక్యంగా ఉన్నాను వాళ్ళు చేతెత్తండి. కమన్, అందరు కూడా. ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ 100% ఉంటుంది. అక్కడికి డౌట్ లేదు. ఇంకా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మరం. 3వ వచనంలో ఏమంటున్నాడు? ఆశీర్వాదము, శాశ్వత జీవము, ఎప్పటికీ ఉండే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అడిగే అవసరత లేదు. సంఘములు అందరూ ఐక్యంగా ఉన్నట్టేనా? నమ్మొచ్చా సేవకునిగా? మీరు కూడా ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండడానికి ట్రై చేయండి. ఏ వస్తువుతోనో, ఏ భూమి జాగలతోనో, డబ్బులతోనో మీ సమాధానాన్ని పోగొట్టుకోకండి. ఆమెన్. కొందరికి చిన్న వస్తువు పోగానే దుఃఖం వస్తుంది. మనుషులు కొట్టిన దానికంటే దుఃఖం వస్తుంది. హల్లెలూయా. చాలా మనస్సు మారాల మనది. ఆమెన్. మనం క్రీస్తు జ్ఞానంలో ఎదగాల. ఏది విలువైందో, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో వాటి మీదే మనం దృష్టి ఉంచాలి, కానీ పనికి మాలినన్నిటి మీద మనము దృష్టి ఉంచదు. విలువైంది ఏంటంటే నీవు అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా. దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమించాలంటే ఏంటిది? మీరు నన్ను ప్రేమించినట్ల నా ఆజ్ఞను, గట్టిగా చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు. పక్కలతో చెప్పండి, నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తావు అని చెప్పండి. దేవుని ప్రతి ఆజ్ఞను నువ్వు నెరవేరుస్తావు అని చెప్పండి. కమన్ చెప్పండి, సమయం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ ముందుకు చదువుతారా? 27వ వచనం చదువుతారా? 14వ అధ్యాయం చూడండి. మరియు ఆమెన్. ఇప్పుడు ఏమన్నాడు? ఇంటలను ద్వేషించకపోతే, అనగా నువ్వు ఎవరిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించద్దు, అప్పుడు నువ్వు నా శిష్యుడు అవుతావు అంటున్నాడు. ఇంకొక సంగతి ఏంటిది? బైబిల్లో ఉన్న వాళ్ళు చేతెత్తండి ఒకసారి. లూకా సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. లూకా సువార్త, జెస్సీ డోంట్ ప్లే. కానేరడు. కథం. ఒక్క మాటలా, యు కెనాట్ బికమ్ హిస్ డిసైపుల్. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఎవడైనాను, మళ్ళొకసారి చూడండి, ఎవడైనా ఎవరి సిలువెత్తుకోవాలట? ఎవరి సిలువెత్తుకోవాలంట? కమాన్, ఎవడైనాను తన సిలువ. ఇంగ్లీష్ బైబిల్ ఏమున్నది? హిస్ క్రాస్. హల్లెలూయా. నీ సిలువను నీవే ఎత్తుకోవాలా. చాలా మంది దేవుని సిలువను ఎత్తుకొని నడుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎవడి దాడే ఎత్తుకోవాలా. ఆమెన్. నీ కుటుంబం సిలువ నువ్వు మోయలేవు, ఎవరిది వారే ఏం చేయాలా? మోసుకోవాలా. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎవడైనాను ఏమంటున్నాడు? తన సిలువను ఎత్తుకొని దేవుణ్ణి ఏం చేయాలట? వెంబడించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ముందట డ్యాన్స్ చేసుకుంటూ నడుస్తాడా? మనల్ని సిలువ మొయ్యమన్న దేవుడు నాట్యం చేసుకుంటూ మన ముందు ఎగురుకుంటూ పోతాడా? చలో చలో మొయ్యూరు అనుకుంటూ వెళ్తాడా? నా వెనకాల రండి అంటాడా? ఆమెన్. యేసు ప్రభు ఆయన సిలువను ఆయన మోస్తా ఉన్నాడు. ఆమెన్. మన సిలువను మనము మోయాల. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీ సిలువ నువ్వే మోయాలని చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అది మనకు సరిగ్గా వస్తలేదు, కానీ మనము డిపిక్ట్ చేయలేకపోతున్నాం దాన్ని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఇక్కడ వినండి. ఇక్కడ ఇదొక తాడున్నది, ఇక్కడ ముడేసుకున్నాం, ఇలా గొంతు పెట్టి ఉరేసుకొని చేస్తాం కదా. ఇప్పుడు అర్థమవుతుంది. ఇది చూడంగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? ఉరి శిక్ష గుర్తుకు రావాలా, అంతేనా కాదా? ఇది చూస్తే ఏమొస్తుంది? ఉరి శిక్ష గుర్తుకొస్తుంది మనకి. అట్లనే యేసుప్రభు ఉన్నప్పుడు ఏముండే?
ఏముండే? క్రాస్ ఉండే, సిల్వ. ఆమేన్. ఎవడైతే సిల్వ మోస్తున్నాడో, ఆ ఊర్లో ఎవరికైతే సిల్వ మోసే శిక్ష పడుతుందో వాడు ఒక క్రిమినల్ అని అర్థం, క్రిమినల్ అని. ఆమేన్. ఒరే వీడికి ఉరిశిక్ష పడ్డదని ఈ కాలంలో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ కాలంలో వాడికి సిల్వ వేస్తున్నారని మాట్లాడుకున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? తన సిలువను ఎత్తుకోవాలా. సిలువ ఎత్తుకునేది ఎవడు? యాక్చువల్గా తప్పు చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. సో రోజు మనము ఏం చేయాలట? దేవుని సన్నిధిలో సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? తన సిలువను ఎత్తుకొని, గట్టిగా చదవండి అది మళ్ళీ ఒకసారి. తన సిలువను ఎత్తుకొని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఒకటి, నీ కుటుంబాన్ని నువ్వు ద్వేషించకపోతే, అంటే దేవుని కంటే ఎక్కువగా నీవు దేన్ని ప్రేమించినా నీవు దేవునికి శిష్యుడవు కావు. రెండవది, నీవు నీ యొక్క సిలువను ఎత్తుకొని నువ్వేం చేయాలా? దేవుణ్ణి వెంబడించాలా. హల్లెలూయా. 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 మీరు వినకపోతే అర్థం కదా, అందుకే చెప్తున్నాను, కాన్సన్ట్రేట్ చేయండి. సిలువ అంటేనే చంపేయడం. ఆమేన్. అంటే మీరు రోజు చంపేయండి. దేన్ని చంపుదాం? రోజు సిలువను. రోజని ఎక్కడుందని అంటారు. ప్రతిదినము. లూకాసు వార్త 9 చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో తన్ను తాను ఉపేక్షించుకోవాలా, చచ్చిపోవాలా, తగ్గించుకోవాలా, జీరో అయిపోవాలా. ఆమేన్. కమాన్. ఏ రోజు ఎత్తుకోవాలట ఆయన సిలువ? పక్కలకు చెప్పండి. ఒకరోజు మోస్తే సరిపోదు సిలువ అని చెప్పండి. కమాన్. ఒకరోజు మోస్తే సరిపోదు సిలువ చెప్పండి. ప్రతి దినం మనం ఎత్తుకోవాలి. ఎందుకంటే ఇది నా జీవితంలో నెరవేరుతూ ఉంది కాబట్టి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఎన్నో సమస్యలు వచ్చినాయి ఈ సేవ పరిచర్యలో. చాలా ఇబ్బందులు పడ్డాను, అనేక కష్టాలు వచ్చినాయి. శరీరానికి రోగాలు రాలేవు, కానీ మనసుకు చాలా గాయములు జరిగినాయి. మనుషులంటే ఏందో అర్థమైపోయింది. కానీ ప్రతి దినము నా సిలువ ఎత్తుకొని నేనేం చేయాలా? నేను ఒక పాపిని, నేను ఒక తప్పు చేశానని ఆ తప్పును ఏం చేయాలా? మన శరీరంలో రోజు ఒక పాపం బయటకు వస్తూ ఉంటుంది, దాన్ని చంపేయాలా. ప్రతిరోజు శరీర క్రియలను ఏం చేయాలా? మనం చంపుకుంటూ సిలువకేసేసేయాలా, దాన్ని దొరకబట్టాలా, సిలువ వేయాలా. ఆమేన్. మన శరీర క్రియలన్నింటినీ మనం ఏం చేయాలా? పట్టుకోవాలా. గుంట నక్కలను ఏం చేయాలా? పట్టుకోవాలి. అవి మన లోపల నక్కలు తిరుగుతూ ఉంటాయి, అంటే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆలోచనలు అంటే ఏంటి? ఇక్కడ గుంట నక్కలు. ఆమేన్. పంటను పాడు చేసే గుంట నక్కల్ని మనం పట్టుకొని వాటిని బంధించినట్టుగా మన శరీరాన్ని పాడు చేసే మన ఆలోచనలని మనం పట్టుకొని సిలువకు వేయాలా. ఆమేన్. మరి ఈ సిలువకు వేసే కార్యం ఎప్పుడెప్పుడు జరగాలట? ప్రతిదినం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సంఘము, దేవుడు దీన్ని మారుస్తున్నాడు, సంఘాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసుల స్థానం నుండి శిష్యుల స్థానంలోనికి మనం ఎదగాల. ఆమేన్. చప్పట్లు కొడదాం అందరం కూడా. ఈ దినం నుండి మనము విశ్వాసులం కాదు, ఇప్పటి నుండి మనం దేవునికి ప్రియమైన శిష్యులంగా మార్చబడాలా. హల్లెలూయా. శిష్యులుగా మార్చబడాలంటే మనము ప్రతి దినము మన మైండ్ని సిలువకు వేసి కొట్టాలి, మన ఆలోచనలన్నింటినీ. హల్లెలూయా. ఇప్పుడు మనము సిలువలో మోస్తున్నది ఏంటిది అని అంటే నా ఇష్టం, నీ ఇష్టమే. హల్లెలూయా. అందుకే నా చిత్తం కాదు ప్రభువా, మా చిత్తం కాదు, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక. ఎవరి చిత్తం నెరవేరాలట? దేవుని చిత్తమే. ఇప్పుడు మనము మోసుకొని పోతున్న మన సిలువేంటిది? మనం మోయించిన సిలువేంటిది? నీ చిత్తమే. హల్లెలూయా. దేవుని చిత్తం కాదు. ఎవరి చిత్తాన్ని వాళ్ళు మోయాలా. మోసి నాకు ఇదంటే ఇష్టం అని ఉందంటే నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం కావాలని దాన్ని ఏం చేయాలి? నీ ఇష్టాన్ని సిలువకు కొట్టేయాలి. రోజు నీ ఇష్టాన్ని నువ్వేం చేయాలా?
సిలువకు వేయాలి. ఆమెన్. చెప్పండి, అందరు చెప్పండి. ప్రతి దినం నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే జరిగించాలని చెప్పండి. తన సిలువ ఎత్తుకొని నడవడం అంటే అర్థం ఇదే సంగమా. తన సిలువను ఎత్తుకొని నడవడం అంటే ఏంటిది? తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. ఆమెన్. హల్లెలూయా. నా చిత్తాన్ని అంతటిని నేను సిలువనుగా మోసేస్తున్నాను, దాన్ని సిలువలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను, సిలువలో దాన్ని శిక్షిస్తున్నాను. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరు. అప్పటి వరకు మనం ఏం కాము? శిష్యులము కాలేము. ఇంకా మీరు పాలే తాగుతాం అనుకుంటే మరి ఎవరు కూడా మిమ్మల్ని మార్చలేరు. గ్రో కావాలి ఈ దినం. దేవుడు అంటున్నాడు, అందరికంటే అన్నిటికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలా? మొదటి లైన్, ఎవరిని ప్రేమించాలా? దేవుని. నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే నువ్వు దేవుని పనిని ఆటంకంగా ఉంటావా? ఉండము. ఆమెన్. హల్లెలూయా. నీవు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తేనే వచ్చేది సమస్య అంతా. కాబట్టి ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి, ప్రభువా, ఈ దినము మరి ప్రవక్త ద్వారా మీరు ఈ సంఘంలోనికి నడిపించి మాకు ఇచ్చినటువంటి కనువిప్పును బట్టి నీకు వందనాలు. నిజమైన ఆశ, నిజమైన క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మేము శిష్యులుగా ఎదుగుదుము గాక. మేము నిజంగా దేవుని శిష్యులమో కాదో ఈ లోకంలో వాళ్ళు తెలుసుకోవాలంటే మేము ఒకరినొకరు ప్రేమించాలని ఆయన. కానీ మా ప్రేమ నీ మీద ఉన్న ప్రేమ కంటే తగ్గాల ప్రభు. అందరం కూడా చేతులెత్తి చెప్దాం, అయ్యా ఇంతదాకా నేను నా గురించి ఆలోచించాను నాయన, నీ గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తాను, నీ సేవ గురించి ఆలోచిస్తాను, నీ పని గురించి ఆలోచిస్తాను, నీ చిత్తమే నాకు అన్నిటికంటే గొప్పది నాయన. కమాన్ అందరం చెప్దాం, అయ్యా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని మనమందరం చెప్దాము. నా పిల్లల కంటే, నా భార్య కంటే, నా తల్లిదండ్రుల కంటే, నా భర్త కంటే, నా స్నేహితుల కంటే, నా బంధువుల మిత్రుల కంటే, ఇదిగో తండ్రి అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తానయ్యా అని అందరం చెప్దాం దేవునికి. Father, we pray and we thank you, Lord. Thank you for the things that you have taught us today, Lord. నీకు మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ రబా సీకితురు లిబి షాందర. అందరం చేతులెత్తి నోరు విప్పి చెప్దాం, నిజంగా నిజమైన క్రైస్తవుడు ఉండే దినం. ఈ దినం కూడా నీవు మారక నీ ఉద్యోగాన్ని, నీ సమయాన్ని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు. నీవు సమయానికి రాలేకపోతున్నారు అంటే మీ శరీరాలను ప్రేమిస్తున్నారు, సంఘంలో చురుకుగా ఉండలేకపోతున్నారు అంటే మీరు ఈ లోకంలో ఉన్న అన్ని శ్రమలను ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి, దేవునికి లోబడి ఉండండి, మీ సిలువనెత్తుకునండి. ప్రతి దినము ఎవరికి వారు వారి చిత్తాన్ని సిలువకేసి చంపేయండి. ప్రభువా నీ చిత్తమే నాలో నెరవేరును గాకని. ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. కనుక ఈ సమయంలో మనమందరం చేతులు అలాగే ఎత్తుగా బల్లా కొరకు సిద్ధపడదాం. అయ్యా నేను నిన్నే ఎక్కువ ప్రేమించదును గాక. నీ వాక్యం నాకు కొంచెము కష్టంగా ఉన్నప్పటికీ నీవే కావాలయ్యా, నాకు నీ చిత్తంని నెరవేరుస్తానయ్యా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు నాయన, ఎవరిని ప్రేమించినా అది శాశ్వతం కాదు నాయన. చివరికి నా ప్రాణాన్ని నేను ప్రేమిస్తే అది పోగొట్టుకుంటానయ్యా. ప్రభువా నిన్ను నేను ప్రేమించుదును గాక, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుదును గాక. సహాయమును చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి ఏలియాను వచ్చి మనల్ని బల్లలో నడిపిస్తాడు కనుక సహకరించండి. మరి ఈ కార్యములన్నీ కూడా ఆత్మ అనుసరించి మనము చేద్దాము. ఆ యొక్క అగ్ని చేత మండుదాం. అందరం చేతుల పైకి ఎత్తుదాం. ఎవరికి వాళ్ళు అడగండి, ప్రభా ఈ బల్ల నీ రక్తము తిని, నీ రక్తము త్రాగి నీ శరీరాన్ని తినే పరిస్థితిలో మేము ఉంటున్నాం కనుక అందరం అడుగుదాం. కమాన్ లీడ్. థ్యాంక్ యూ లార్డ్. పరీక్షించుకోనండి ఎవరికి వాళ్ళు. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా, బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా, మన సమస్యల బట్టి ఎక్కువ చింతిస్తున్నామా? మనకు పిరికి ఆత్మని ఇయ్యలేదు దేవుడు, ధైర్యంగా ఉండే ఆత్మనిచ్చినాడు. కాబట్టి గర్జించు సింహం వలె ఉందాం, మనం అందరం కూడా ధైర్యంగా ఉందాం. సమస్యలు వస్తాయి పోతాయి, మనస్పర్ధలు వస్తాయి పోతాయి, కానీ ప్రభు సన్నిధిలో నీవు నీ సిలువను ఎత్తుకోకపోతే నువ్వు ఆయనకు శిష్యుడుగా ఉండలేవు. ప్రభు సన్నిధిలో నీవు మరి అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ఆయనను ప్రేమించకపోతే ఆయన శిష్యులకు కాలేము. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న బల్లను బట్టి